श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। అందరికీ నమస్కారములు। ఈరోజు దేవి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, అందుకని ముందుగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం కదా, అందుకని ముందుగా వారికి నమస్కారాలు చేసుకుంటూ శ్రీ గణేశునికి నమస్కారం చేసుకుంటూ శ్రీ సరస్వతీ దేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజుకి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా రామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథులకి నమస్కారము, తల్లిదండ్రులకి, మనల్ని ముందుకు నడిపించే ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు 5వ అధ్యాయము శ్రీ సాయి పునః ప్రకటీకరణ. శ్రీ సాయి షిరిడీలో మళ్ళీ ప్రకటమవటం. ఇది 5వ అధ్యాయము. ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఈ రోజు సాయినాథులు ఏమి అందించారో, ఏ జ్ఞానాన్ని అందించబోతున్నారో తెలుసుకుందాం. ఈ రోజు ఇంకొకటి ఏంటంటే సాయి సమాధి చెందిన రోజు కూడాను. సో మనము ఇంత చక్కగా సాయినాథుల జీవిత సత్య చరిత్రను తెలుసుకోవటం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. మరొక్కసారి సాయినాథులకు కూడా విమలా శర్మ గారికి, అలాగే శ్రీరామ్ సార్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పుడు బాబా షిరిడీలో గుప్తమై చాంద్ పాటిల్ వెంట మళ్ళీ ఎలా వచ్చారో ఆ కథను, పూర్వకథను అనుసంధానంగా వినండి. స్వయంగా బాబా నీరు మోసి తోటను ఎలా నిర్మించారు, గంగాగిరి మొదలైన మహాత్ములను ఒక చోట పోగు చేయటం ఎలా జరిగింది అన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం శుభప్రదం. తర్వాత కొంతకాలం వరకు బాబా గుప్తంగా మట్టిలో మాణిక్యంలాగా ఉండి మళ్ళీ ముస్లిం పెళ్లి వారితో కలిసి షిరిడీ వచ్చారు. అంతకుముందే దేవీదాసు షిరిడీకి వచ్చి ఉండిపోయాడు. తర్వాత జానకీదాస్ అనే పేరు గల గోసావి షిరిడీలో ఉండటానికి వచ్చాడు. అదంతా ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా చెప్తాను. శ్రోతలు శ్రద్ధతో ఆదరపూర్వకంగా వినండి. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామంలో చాంద్ పాటిల్ అనే పేరు గల ఓ అదృష్టవంతుడైన ముస్లిం ఉండేవాడు. అతను ఔరంగాబాద్ లో ప్రయాణిస్తున్నప్పుడు అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలల పాటు వెతికినా దాని జాడ మాత్రం తెలియలేదు. అదసలు దొరుకుతుందా అని పాటిల్ ఎంతో నిరాశ చెందాడు. గుర్రం కోసం చాలా కలవరపడ్డాడు. గుర్రం మీద కూర్చోవటం కోసం వేసే జీనుని భుజాన వేసుకుని వచ్చిన దారిని తిరుగుముఖం పట్టాడు. ఔరంగాబాదుని దాటి 4.5 క్రోసులు అంటే 9 మైళ్ళు లేదా సుమారు 14 కిలోమీటర్లు ముందుకు వచ్చాడు. దారిలో ఓ మామిడి చెట్టు కనిపించింది. దాని కింద ఈ రత్నం కనిపించింది. అతని తలపై టోపీ, ఒంటికి కఫిని, చంకలో సటకా ఉన్నాయి. అతను పొగాకు నిలిపి చిలిం తయారు చేశాడు. అక్కడే ఓ అద్భుత సంఘటన జరిగింది. చాంద్ పాటిల్ దోవన పోతుండగా అతనికి ఆ ఫకీర్ తనని కేకేయటం వినిపించింది. ఫకీరు, ఒరే, కొంచెం ఈ నీడలో కూర్చో, చిలిం తాగి అప్పుడు ముందుకు వెళ్ళు అంటూ. ఆ జీను దేనికి అని అడిగాడు. అప్పుడు పాటిల్, నా గుర్రం తప్పిపోయింది, దానిది అన్నాడు. అప్పుడు ఫకీరు, అదిగో అటు వెళ్ళి ఆ కాలవ దగ్గర వెతుకు అన్నాడు.
ఆ ప్రకారంగా అక్కడ వెతికినప్పుడు గుర్రం వెంటనే దొరికింది. చాంద్ పాటిల్ దిగ్భ్రాంతి చెందాడు. మనసులో ఔలియా కలిసాడు. ఈయన చేతులు అంతు పట్టటం లేదు. ఈయన్ని మానవుడని ఎలా అనాలి? తర్వాత ఆ పాటిల్ గుర్రాన్ని తీసుకొని వెనుతిరిగి మునుపటి ప్రదేశానికే మళ్ళీ వచ్చాడు. ఫకీర్ అతన్ని తన వద్ద కూర్చోబెట్టుకున్నాడు. తన చేతిలోకి చిమ్టాను తీసుకున్నాడు. దాన్ని మట్టిలో గుచ్చాడు. లోపల నుంచి కణ కణమని నిప్పు కొనిక తీసి చేతిలోని చిలిం మీద పెట్టాడు. అప్పుడు గుడ్డ అంటే చిలింని చుట్టే పాత గుడ్డ తడపటానికి సటకా తీసుకున్నాడు. సమీపంలో నీరు లేదని దాన్ని నేల మీద తాకించాడు. వెంటనే అక్కడి నుంచి నీరు రావటం మొదలుపెట్టింది. గుడ్డ ముక్కని తడిపి పిండేసి చిలింగొట్టడానికి చుట్టాడు. చిలింని తను పీల్చి పటేలుకు కూడా ఇచ్చాడు. ఈ చమత్కారం చూసి పటేలుకి మతిపోయింది. అతను ఫకీర్‌ని మా ఇంటికి వచ్చి ఇల్లుని పావనం చేయమని అర్థించాడు. స్వయిచ్ఛతో దేహధారణ చేసిన బాబా కూడా పాటిల్‌పై అనుగ్రహం చూపించారు. మర్నాడు గ్రామానికి వెళ్లి పటేలు ఇంట్లో ప్రవేశించారు. కొద్ది కాలం అక్కడే ఉండిపోయారు. అప్పుడాయన తిరిగి షిరిడీకి వచ్చారు. చాంద్ పాటిల్ ధూప్ గ్రామాధికారి. అతని భార్య మేనల్లుడికి షిరిడీలోని అమ్మాయితో వివాహ సంబంధం కుదిరింది. చాంద్ భాయి భార్య మేనల్లుడికి పెళ్ళిడు వచ్చింది. అతనికి షిరిడీలోని వధువుతో పెళ్లికి శుభముహూర్తం వచ్చింది. పెళ్లివారు గుర్రబళ్ళు కట్టించుకుని షిరిడీకి బయలుదేరారు. బాబా కూడా ఆ చాందుభాయ్ బలవంతంతో ఆ పెళ్లివారితో కలిశారు. పెళ్లయిపోయింది. పెళ్లివారు తిరుముఖం పట్టారు. బాబా ఒంటరిగా వెనకే ఆగిపోయారు. ఆగిపోవటం అలాగే ఉండిపోయారు. అది షిరిడీ ప్రజల అదృష్టం. షిరిడీకి అదృష్టం పండింది. సాయిబాబా అవినాశి, సనాతనులు. ఆయన హిందువు కాదు, ముస్లిము కాదు. ఆయన జాతి, మత, కుల, గోత్రాలకు అతీతులు. ఆయన మూర్తీభవించిన ఆత్మజ్ఞానమే. సాయి, సాయి అని ప్రజలచే పిలువబడే పేరు ఆయనకి పెట్టబడిన పేరా? యా సాయి అంటే రండి సాయి అని గౌరవంతో ఆయనకు పెట్టిన కేకే ఆయనకి పేరయ్యింది. ఆరంభంలో పెళ్లివారితో పాటు ఖండోబా దేవాలయం వద్ద మహల్సాపతి ఆవరణలో బాబా దిగిన రోజున ఆ పేరు ఆయనకి వచ్చింది. మొదట్లో అది భగత్ యొక్క ప్రాంగణం. తర్వాత అది అమీన్ భాయిదయింది. పెళ్లివారు వచ్చి అక్కడ మర్రి చెట్టు కింద దిగారు. ఖండోబా దేవాలయ ప్రాంగణంలో బళ్ళన్నిటినీ విప్పగా బాబా కూడా మిగిలిన వారితో పాటు అక్కడ దిగారు. ఆ బాల ఫకీరు బండి నుంచి కిందకి దిగటం మొదట భగత్ దృష్టిలో పడింది. అప్పుడతను రండి సాయి అంటూ ఆయన ఎదుటికి వెళ్ళాడు. అప్పట్నించి ఆయనకు ఆ పేరొచ్చింది. అప్పట్నుంచి ఆయన్ని ప్రజలు సాయి, సాయి, సాయి అని పిలవటం మొదలుపెట్టారు. ఆయనకా పేరే స్థిరపడిపోయింది. తర్వాత బాబా అక్కడ చిలిం పీల్చారు. మసీదులో ఉండసాగారు. దేవీదాసుతో ఆయన కలిసిమెలిసి ఉండేవారు. అలా షిరిడీలో హాయిగా ఉండిపోయారు. బాబా ఒకప్పుడు చావడిలోనూ, మరొకప్పుడు దేవీదాసు సాంగత్యంలోనూ, ఇంకొకప్పుడు మారుతి దేవాలయంలోనూ ఉండేవారు. అలా తమకిష్టం వచ్చిన చోట ఆయన హాయిగా ఉండేవారు. దేవీదాసు షిరిడీ గ్రామానికి బాబా కంటే ముందే వచ్చి ఉన్నాడు. తర్వాత జానకీదాస్ అనే పేరుగల మహానుభావుడైన అంటే విద్యాబుద్ధుల్లో శ్రేష్ఠుడు గోసావి షిరిడీ వచ్చారు. జానకీదాస్ దగ్గర సాయి మహారాజ్ వెళ్లి కూర్చుని మాట్లాడుతూ ఉండేవారు. ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ప్రగాఢమైన ప్రేమ ఉండేది. వారు నిత్యము నియమంగా అలా కలుస్తూ ఉండేవారు. వారిద్దరి ఆ సమాగమం అందరికీ చెప్పలేనంత ఆనందాన్ని కలిగించేది. అలాగే గంగాగిరి అనే పేరు గల గొప్ప వైష్ణవుడు పుణతంబా నుంచి షిరిడీకి వస్తూ ఉండేవాడు. 2 చేతుల్లో మట్టి కుండలు తీసుకుని బావి నుంచి సాయిబాబా నీళ్లు మోయటం చూసి మొదట్లో గంగాగిరికి చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే తర్వాత సాయిబాబాని ముఖాముఖి కలిసినప్పుడు అతడెంతో స్పష్టంగా చెప్పాడు.
షిరిడి అదృష్టం చాలా గొప్పది. దీనికి సిసలైన శ్రేష్ఠ రత్నం లభించింది. ఈ రోజు ఇతను భుజాన నీళ్లు మోస్తున్నాడు. కానీ ఇతను సామాన్యుడు కాడు. ఈ భూమి ఏదో పుణ్యం చేసుకుంది కనుకే ఇతనిక్కడికొచ్చాడు. అలాగే ఆనందనాథుడనే పేరు గల ప్రఖ్యాతి చెందిన మరొక మహాత్ముడు కూడా ఇతను అద్భుత కార్యాలు చేస్తాడు అని భవిష్యత్తు చెప్పాడు. గొప్ప ప్రసిద్ధి చెందిన ఈ ఆనందనాథుడికి ఏవలే గ్రామంలో ఓ మఠం ఉంది. ఓసారి అతను షిరిడీ వాసులతో పాటు షిరిడీకొచ్చాడు. ఆనందనాథుడు అక్కల్కోట మహారాజుకి శిష్యుడు. సాయిబాబాను ఎదురుగా చూసతను, ఆహా! ఇతను సాక్షాత్తు వజ్రమే. ఈ రోజు ఈ వజ్రం చెత్త కుప్ప మీద పడి ఉంది. అంతేకాని ఇది నిజానికి గులకరాయి కాదు. ఆనందనాథుడి మాట అన్నప్పుడు బాబా బాగా పసిపిల్లవాడిలాగా ఆనందనాథుడు లాగా నవ్వుతూ ఉన్నారు. ఆనందనాథుడు ఇంకా ఇలా అన్నారు. నా ఈ మాటలు మనసులో పెట్టుకోండి. తర్వాత ఇవి మీకు గుర్తుకొస్తాయి. అలా భవిష్యత్తులో జరగబోయేదాన్ని చెప్పి ఆనందనాథుడు యవలాకు తిరిగి వెళ్ళిపోయారు. సాయి యుక్త వయసులో ఉన్నప్పుడు తలపై కేశాలు కత్తిరించకుండా ఉంచుకునేవారు. తలను ఎన్నడూ ముండనం చేయించుకునేవారు కాదు. ఓ పహిల్వాన్ లాగా దుస్తులు ధరించేవారు. బాబా రహతాకి వెళ్ళినప్పుడు బంతి, జాజి, మల్లె మొదలైన మొక్కలు తెచ్చి తమ చేతులతో వాటిని ఈ ఊసర భూమిలో నాటి నియమబద్ధంగా నీరు కూడా పోసేవారు. ఆయన భక్తుడు వామనతాచార్య ఆయన కోసం కాల్చని పచ్చి కుండలు రెండింటిని ప్రతిరోజు తెచ్చిచ్చేవాడు. బాబా తమ స్వహస్తాలతో అక్కడ నీరు చల్లేవారు. బావిలో నీరు కుండల్లో నింపి భుజాన మోస్తూ తీసుకువచ్చేవారు. సంధ్య తన పయ్యేదని ధరాతలంపై విసరటతోనే వాటిని ఆయన వేప చెట్టు కిందకి తీసుకెళ్లి పెట్టేవారు. అక్కడ వాటిని పెట్టకముందే ఆ కుండలు అక్కడికక్కడే విరిగిపోయాయి. వామన్ తాచా మర్నాడు ఉదయాన్నే బాబాకి కొత్త కుండలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. నిజానికి కాల్చిన కుండలు గట్టిగా ఉంటాయి, మంచివి. అయితే బాబాకి పచ్చివి ఎందుకు కావాల్సొచ్చాయి? కమ్మరివాడు బట్టీలో వేసే శ్రమలేని కుండలు కావాలి. కుమ్మరివాడికి వాటి ధరను ఆయన మొదట్లో చెల్లించి వాటిని తెప్పించేవారు. 3 సంవత్సరాల పాటు ఇదే పనిని చేసి బాబా బీడు భూమిలో తోటను పెంచారు. ఆ స్థలానికే ఈ రోజు మంచి యోగం పట్టి జనులు అక్కడ వెలసిన వాడాన్ని హాయిగా అనుభవిస్తున్నారు. ఇక్కడ వేప చెట్టు కింద భాయి అని పేరు గల ఓ భక్తుడు పూజ చేయాలన్న కోరిక గల సాధకుల కోసం అకల్కోట స్వామి పాదుకులు స్థాపించాడు. భాయి ఉపాస్య దైవం. అకల్కోటకు చెందిన స్వామి సమర్థులు. అతను ఆయన చిత్రపటాన్ని నిత్యము నియమంగా పూజించేవారు. ఒకసారి అతనికి తాను అకల్కోట వెళ్లి అక్కడ స్వామి పాదుకులు దర్శించి మనసారా వాటికి పూజను, ఉపచారాలను చేయాలనిపించింది. ముంబాయి నుంచి బయలుదేరటానికి అతను సర్వము సిద్ధం చేసుకున్నాడు. రేపు బయలుదేరతాడనగా అతని ప్రయాణం ఆగిపోయింది. అతను షిరిడీ మార్గం పట్టాడు. రేపు వెళ్తాననంగా ఈ రోజు అతని స్వప్నంలో స్వామి సమర్థులు, ప్రస్తుతం నా నివాసం షిరిడీలోనే ఉంది. కనుక నువ్వక్కడికే వెళ్ళు అన్న ఆ ఆజ్ఞను శిరసా వహించి బొంబాయి నుంచి భాయి బయలుదేరి షిరిడీలో 6 నెలలుండి ఆనంద సంపన్నుడైనాడు. భాయి ఎంతో నిష్ఠాగరిష్ఠుడు. ఆ అదృష్టం అలా గుర్తుండిపోవాలని అక్కడ వేప చెట్టు కింద అతను స్వామి పాదుకులను స్థాపించాడు. 1834 శకం అంటే క్రీస్తు శకము 1912 సంవత్సరము శ్రావణ శుక్ల పక్ష పుణ్యకాలంలో భజన, పూజలతో ప్రేమపూర్వకంగా వేప చెట్టు కింద ఆ పాదుకులను స్థాపించాడు. మంచి ముహూర్తం చూసి దాదా కేల్కర్ చేత పాదుకుల స్థాపన చేయించాడు. ఉపాసని స్వయంగా ఆ కార్యక్రమాన్నంతా శాస్త్రోక్త విధానంతో జరిపించాడు. ఆ తర్వాత ఏర్పాట్లన్నీ భాయీజీ ఈ ప్రకారంగా పూర్తి చేయించాడు. దీక్షిత్ అని పేరుగల బ్రాహ్మణుడు అక్కడ పూజ చేసేవాడు. సగుణుడనే పేరుగల భక్తుడు ఇతర ఏర్పాట్లను చూసేవాడు. అది పాదుకుల కథా కమామిషు.
ప్రత్యక్షంగా ఈశ్వర అవతారులైన మహాత్ములు నిర్వికారంగా ఉంటూనే జగత్తును ఉద్ధరించడానికి, జగత్ కళ్యాణం కోసము అవనిపై అవతరిస్తారు. తర్వాత కొన్నాళ్లు గడిచాక ఒక వింత జరిగింది. ఇది వింటే శ్రోతలకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొహిద్దీన్ అని పేరుగల ఒక తమలపాకులమ్ముకునే వాడితో సాయిబాబాకి ఏదో వివాదం ఏర్పడింది. వారు పరస్పరం కలహించుకొని కుస్తీ పట్టారు. ఇద్దరూ కొమ్ములు తిరిగిన పహిల్వానులే. అయితే విధి ముందు ఎవరి బలమూ పనిచేయదు. మొహిద్దీన్ బలవంతుడు. సామర్థ్యం తక్కువున్నా బాబా ఓడిపోయారు. అప్పట్నుంచి నిశ్చయం చేసుకుని బాబా తమ వేషధారణను మార్చేసుకున్నారు. ఒంటికి కఫిని వేసుకుని, కౌపీనం ధరించి, తలకు బట్ట చుట్టుకున్నారు. కూర్చోవటానికి గోనెపట్టాను ఆసనంగా చేసుకున్నారు. దాన్నే పడకగా కూడా చేసుకున్నారు. చింకి దుస్తులను ధరించి దాంతోనే తృప్తి చెందారు. ఆయన నిరంతరం అంటుండేవారు, పేదవాడే నిజమైన రాజు. ధనవంతుల కన్నా వీళ్ళు 1,00,000 రెట్లు శ్రేష్టం. పేదలకు అల్లా సోదరుడు. గంగాగిరిది కూడా అలాంటి స్థితే. అతనికి కుస్తీలంటే చాలా ఇష్టం. ఒకసారి కుస్తీ పడుతున్నప్పుడు అతనికి వైరాగ్యం కలిగింది. యోగ్య కాలపు గడియ వచ్చింది. ఒక సిద్ధపురుషుడి వాణి ఇలా అంది: దైవంతో ఆడి శరీరాన్ని అరగతీయాలి. కుస్తీ పడుతూ ఉన్నప్పుడు గంగాగిరి చెవుల్లో ఈ అనుగ్రహ రూప శబ్దాలు పడ్డాయి. సంసారానికి నీళ్లొదిలేసి అతను పరమార్థం వైపుకు తిరిగాడు. పునతంబా దగ్గర 2 నదీ ప్రవాహాల మధ్య ఉన్న ద్వీపంలో బువా మఠం ఉంది. సేవ కోసం శిష్యులు కూడా ఉన్నారు. సరే, సాయినాథులు కేవలం భక్తులు అడిగిన దానికి సమాధానం ఇవ్వటమే గాని, స్వయంగా తాము ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. పగలు ఒక్కోసారి వేప చెట్టు కింద కూర్చునేవారు. కొన్నిసార్లు గ్రామ శివార్లలో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్ల కొమ్మల కింద పరుచుకున్న నీడలో కూర్చుని ఉండేవారు. కొన్నిసార్లు అక్కడికి 1 మైలు దూరంలో ఉన్న నీమ్‌గామ్ పరిసరాల్లో మధ్యాహ్నమో, సాయంత్రమో మనసు పుట్టినప్పుడు తిరుగుతుండేవారు. నీమ్‌గామ్ జాగీర్ ప్రసిద్ధుడైన త్రయంబక్ డేంగ్లేకి వంశపరంపరతో వచ్చింది. అందులో ఉండే బాబాసాహెబ్ డేంగ్లే అంటే బాబాకి ఎంతో ఇష్టం. నీమ్‌గావ్‌కి వెళ్ళినప్పుడు బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. రోజంతా అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండిపోయేవారు. అతనికి నానా సాహెబ్ అని పేరు గల తమ్ముడుండేవాడు. అతనికి పిల్లా, పాపలు లేరు. మనసులో పాపం అతనికి ఇంకా చింతే ఉండేది. మొదటి భార్యకి ఆ యోగం పట్టలేదని అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినా విధి బలీయం. నిజంగానే విధిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. తర్వాత బాబాసాహెబ్ నానా సాహెబ్‌ని సాయిబాబా దర్శనానికి పంపించారు. అతనికి ఆ ఆశీర్వాదం ఫలితం పుత్రప్రాప్తి అయింది. తర్వాత సాయిబాబా మహిమ పెరుగుతూ పోయి ఆయన దర్శనానికి జనసముదాయం గుంపులుగా రాసాగింది. ఈ విషయం అహ్మద్‌నగర్ వరకు పాకింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి అతను తరచూ వస్తూ వెళ్తూ ఉండేవాడు. అక్కడ జిల్లా కార్యక్రమంలో కార్యదర్శిగా చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అని పేరు గల అతనుండేవాడు. సాయి సమర్థుల దర్శనం చేసుకోవటం యోగ్యం. నీవు నీ భార్య పిల్లలను, ఇష్ట సఖులను తీసుకొని దర్శనానికి రా అని అతనికి నానాసాహెబ్ ఉత్తరం రాశాడు. అలా ఒకరి వెనుక ఒకరుగా అనేక మంది షిరిడీ రాసాగారు. బాబా ప్రాచుర్యం పెరుగుతున్న కొద్దీ ఆయన దర్శన కోసం వచ్చే పరివారం కూడా పెరుగుతూ పోయింది. సాయిబాబాకి ఎవరి తోడు అవసరం లేకపోయినా రోజంతా భక్తులు ఆయన చుట్టూ ఉండేవారు. సూర్యుడు మబ్బుల మాటున అస్తమించాక షిరిడీ గ్రామంలోని పాడుబడ్డ మసీదులో ఆయన నిద్రించేవారు. ఆయన ఒంటి పాదాల వరకు జీరాడే కఫిని, తలకు ఓ తెల్లని బట్ట ఉండేది. సమీపంలో ఎప్పుడూ చిలుం రేకు డబ్బా, సట్కా, పొగాకు ఉండేవి. ఉతికి ఆరేసిన తెల్లని వస్త్రం ఎడమ చెవి వెనుక జటాజూటంలాగా చుట్టుకునేవారు. అలా ఆయన వస్త్రాలు శరీరాన్ని చక్కగా ఆచ్ఛాదించి ఉండేవి. 8 రోజులు ఆయన వాటిని ఉతికేవారు కాదు. ఆయన కాళ్ళకి జోళ్ళు లేదా చెప్పులుండేవి కావు. ఆయన ఆసనం ఓ చిన్ని గోనెపట్ట ముక్క మీదే ఆయన నిత్యము కూర్చునేవారు. జారగిలబడటానికి తలగడ అనేది ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలియనే తెలీదు. ఆయనకి దేనితోనైనా తృప్తి లభించేది. ఆ పాత గోనెపట్ట అంటేనే ఆయనకి మహా ఇష్టంగా ఉండేది. అక్కడ ఆయన నిశ్చయపూర్వకంగా ఎల్లవేళలా రోజంతా కూర్చునే ఉండేవారు.
ఆ ప్రకారంగా కూర్చోవటానికి, పడుకోవటానికి కూడా ఆ గోనెపట్టానే వాడేవారు. నడుముకి కట్టుకునేందుకు కేవలం ఒక కౌపీను మాత్రమే ఉండేది. మరో వస్త్రం కప్పుకునేవారు కాదు. చలి నుంచి రక్షణ కోసం కేవలం ఒక దుని మాత్రమే ఉండేది. గోరుపట్ట ఆసనం మీద కూర్చుని బాబా దక్షిణం వైపుకు ముఖం పెట్టి, ఎడమ చేతిని చెక్క కటకటాల మీద పెట్టి, ఎదురుగా దునివైపు చూస్తూ మసీదులో కూర్చుని ఉండేవారు. అంతెందుకు దునిలో అహంకారాన్ని, వాసనా సహితంగా నానా రకాల మనోవ్యాపారాలను అంటే రాగద్వేషాలు, సుఖదుఖాలు, భయభీతులు ఆహుతి చేసి, అలా దునిలో సకల ప్రాపంచిక ప్రవృత్తి వాహనాన్ని అనేక రకాల పద్ధతుల్లో చేసేవారాయన. అలా ఆ గొప్ప అగ్నిగుండంలో బాబా జ్ఞానాభిమానమనే సమిధలు పేల్చేవారు. ఆయన నోటి నుంచి ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే పదం జాలువారేది. బాబా నిరంతరం ఆయన గుణగణాన్ని ఆలపిస్తూ ఉండేవారు. మసీదు మాత్రం ఎంతుండేదని ఆ ప్రదేశం కేవలం 2 స్తంభాల మధ్య ఉండేంత స్థలం. దానిలోనే బాబా కూర్చోవటం, లేవటం, అందరినీ కలవటం చేసేవారు. గద్దె, తలగడ అనేవి ఇప్పుడొచ్చాయి. చుట్టూరా భక్త సముదాయం కూడా ఇప్పుడు పోగైంది. మొదట్లో ఆయన దగ్గరకు పోవాలంటే అందరికీ భయమే. 1912 సంవత్సరం నుంచి పూర్తిగా కొత్త పద్ధతి మొదలైంది. మసీదు స్థితిలో కూడా నిజమైన మార్పులు రావటం మొదలైంది. మసీదు నేలలో మోకాలి లోతు గుంటలుండేవి. అక్కడ భక్తుల కోరికననుసరించి ఒక్క రాత్రిలో బండలు పరవటం అయిపోయింది. మసీదులో ఉండటానికి ముందు బాబా తకియాలో ఉంటూ చాలా కాలం పాటు అక్కడే లీనమై ఉండేవారు. అక్కడే కాళ్లకు గజ్జెలు కట్టుకుని, కంజరి తాళానికి అనుగుణంగా బాబా ఎంతో అందంగా నాట్యం చేసేవారు. ప్రేమ పారవస్యంతో మృదుమధురంగా, మంజులంగా పాడేవారు కూడాను. మొదట్లో సాయి సమర్థులకు దీపాలు పెట్టే పండుగ లేదా దీపాలు వెలిగించటం అంటే చాలా ఇష్టంగా ఉండేది. దానికోసం ఆయన స్వయంగా దుకాణాలకు నూనె అడగటానికి వెళ్ళేవారు. చేతిలో రేకు డబ్బా తీసుకుని నూనె వ్యాపారుల దుకాణాలకు వెళ్లి స్వయంగా నూనెను యాచిస్తూ ఆ నూనె తెచ్చి ప్రమిదల్లో నింపేవారు. మసీదులోనూ, దేవాలయాల్లోనూ ప్రమిదలను మిలమిలా మెరిసే కాంతి జలపాతాలను విరజిమ్మేలాగా వెలిగించేవారు. ఇలా కొన్ని రోజుల వరకు అది చక్కగా కొనసాగింది. దీపారాధన అంటే బాబాకు భలే ఇష్టం. చీకట్లను తరిమే ప్రత్యూష కాంతి సంపదల దీపావళిని కూడా ఆయన జరిపేవారు. చింకిగుడ్డలను చించి ఒత్తులు చేసి మసీదులో దీపాలు వెలిగించేవారు. ప్రతిరోజు ఆయన నూనెను ఉచితంగా తెచ్చేవారు. అయితే వ్యాపార మనసుల్లో దురాలోచన వచ్చిందొకసారి. అందరం కలిసి ఇప్పుడిక ఈ గొడవకు స్వస్తి చెబుదామనుకున్నారు వారు. తర్వాత అలవాటు ప్రకారం బాబా వారిని నూనె అడగటానికి వెళ్లారు. అందరూ లేదని చెప్పినప్పుడు ఓ అద్భుతం జరిగింది. బాబా ఏమీ మాట్లాడకుండా మౌనంగా తిరిగి వచ్చేశారు. ప్రమిదలో పొట్టి పొడివొత్తులను వేశారు. నూనె లేకుండా ఇప్పుడాయన ఏం చేస్తారా అని వ్యాపారులు ఆసక్తితో చూడసాగారు. బాబా మసీదు పిట్టగోడ మీదున్న రేకు డబ్బాను తీసుకున్నారు. అందులో కొంచెంగానే ఉంది నూనె. అతి కష్టంతో సంధ్యాదీపాన్ని వెలిగించడానికి మాత్రం సరిపోయేంత ఉన్న ఆ నూనెలో నీళ్లు పోశారు. బాబా దాన్ని స్వయంగా త్రాగేశారు. ఆ ప్రకారంగా దాన్ని బ్రహ్మార్పణం చేసి ఆయన ఒట్టి నీటిని తీసుకున్నారు. అప్పుడు ఆ నీటిని ప్రమిదల్లో పోసి పొడివొత్తులను చక్కగా తడిపి అగ్గిపుల్ల గీసి దీపాలను వెలిగించారు. అలా ఆయన నీటితో దీపాలు వెలిగించడం చూసి వ్యాపారులు ముక్కు మీద వేలేసుకున్నారు. మనం బాబాకు అబద్ధం చెప్పాం. అది నిజంగా చాలా ఏహ్యమైన పని అని మనసుల్లో అనుకున్నారు. ఏ మాత్రం నూనె లేకపోయినా రాత్రంతా దీపాలు వెలిగాయి. వర్తకులు సాయిబాబా దయకు పాత్రులు కారని ప్రజలంతా అనుకున్నారు. బాబా ఎంత సమర్థులు! మనం మాత్రం అబద్ధం చెప్పి పాపాన్ని మూటకట్టుకున్నాం. బాబాకి వ్యర్థంగా బాధ కలిగించామని వర్తకులు పశ్చాత్తాపపడ్డారు. బాబా మాత్రం ఆ విషయాన్నేమీ పట్టించుకోలేదు. ఆయన జనులపై ద్వేషాన్ని గాని, కోపాన్ని గాని పెట్టుకునేవారు కాదు. ఆయనకి శత్రువులు, మిత్రులు అంటూ ఎవరూ లేరు. ప్రాణులంతా ఆయనకి సమానమే.
సరే. ఇప్పుడు 'మొహిద్దీన్' కుస్తీలో గెలిచిన తర్వాత జరిగిన చరిత్రలోని మహిమను శ్రద్ధగా విందాం. కుస్తీ జరిగిన 5వ సంవత్సరం మహ్మద్‌నగర్‌లో ఉండే జౌహర్ అలీ అనే పేరుగల ఒక ఫకీరు తన శిష్యులతో సహా ఉండిపోటానికి రహతా వచ్చాడు. వీరభద్రుని దేవాలయం వద్ద ఒక ఖాళీ స్థలం చేసుకొని ఆ ఫకీరు అక్కడుండిపోయాడు. ఆ ఫకీర్ నిజంగా చాలా అదృష్టశాలి. లేకపోతే అంతగా ప్రసిద్ధి చెందిన సాయి లాంటి గొప్ప శిష్యుడు అతనికెలా లభిస్తారు? గ్రామంలో చాలా మంది ప్రజలున్నారు. అందులో చాలా మంది క్షత్రియులున్నారు. అందులో భగు సదాఫల్ అనే పేరు గల ఓ వ్యక్తి అతనికి సేవకుడయ్యాడు. ఫకీరు గొప్పగా చదువు సంధ్యలున్నవాడు. అరచేతిలో ఉసిరికాయలాగా ఖురానా షరీఫ్ అతనికి కంఠతా వచ్చు. సార్థ పరమార్థాలను వాంఛించేవారు, భావికులు అయిన అనేక మంది ప్రజలు అతని చరణాలను ఆశ్రయించారు. ఫకీర్ అక్కడ ఈద్‌గా అంటే అనే నమాజు చదివే స్థలాన్ని అంటారనమాట. నిర్మించడం ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత అతను వీరభద్రుడి దేవాలయాన్ని అమంగళం చేస్తున్నాడన్న నింద వచ్చి ఈద్‌గా నిర్మాణం ఆగిపోయింది. గ్రామస్తులు ఫకీర్‌ని గ్రామం నుంచి తరిమేశారు. అప్పుడతను షిరిడీ వచ్చి మసీదులో బాబా దగ్గరుండిపోయాడు. ఫకీర్ ఎంతో మధురంగా మాట్లాడేవాడు. గ్రామస్తులు అతన్ని భజన చేయటం మొదలెట్టారు. బాబాని కూడా అతను ఏదో చేసి సమ్మోహనం చేశాడని ప్రజలు అనుకోసాగారు. అతను బాబాతో "నువ్వు నా శిష్యుడివి" అన్నాడు. స్వభావతః బాబా హాస్యోస్ఫోరక ధోరణి కలవారు. ఆయన సరే అన్న వెంటనే అతనికి గొప్ప ఆనందం కలిగింది. బాబాని వెంట పెట్టుకుని అతను బయలుదేరాడు. బాబా లాంటి ఉత్తములు శిష్యుడుగాను, జవహర్ అలీ అతనికి గురువుగాను అయిపోయారు. ఇద్దరికీ రహతాలో ఉండాలన్న ఆలోచన వచ్చింది. గురువుకి శిష్యుని విశిష్టత తెలీదు. శిష్యునికి గురువు అవగణాలు తెలుసు. అయితే శిష్యుడు అతన్ని ఏ రకంగానూ అవమానం చేయలేదు. తన శిష్య ధర్మాన్ని పాటించాడు. గురువు నోటి నుంచి బయటకొచ్చే మాటలు యోగ్యమైనవా, అయోగ్యమైనవా అన్నది చూడకుండా వాటిని తూచా తప్పకుండా పాటించేవారు. ఆయన గురువు ఇంట్లో నీరు కూడా మోశారు. ఆ ప్రకారంగా నడిచింది బాబా గురుసేవ. షిరిడీకి ఏదో ఒక సమయంలో ఆయన వస్తూ ఉండేవారు. అలా పదే పదే జరగసాగినప్పుడేమైందో చూద్దాం. తర్వాత బాబా రహతాలోనే ఉండసాగారు. బాబా ఫకీర్‌కి ఎంతగానో అంటుకుపోయారు. షిరిడీకి దూరమైనారని అందరికీ అనిపించింది. గ్రామస్తులకు జవహర్ అలీ తన యోగ సామర్థ్యంతో సాయిబాబాను కట్టిపడేశాడని అనిపించింది. అయితే సాయిబాబా చాతుర్యం వేరుగా ఉంది. ఆయన తమ దేహాభిమానాన్ని దగ్ధం చేశారు. సాయిబాబాకు అభిమానం ఎక్కడి నుంచొచ్చింది అని శ్రోతలు సహజంగానే తర్కం చేయవచ్చు. అయితే ఈ ఆచరణ లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పటం కోసమే ఆయన అవతరించటానికి కారణమదే. షిరిడీలో బాబాను ప్రేమించే భక్తులకు బాబా అంటే ఎంతో ప్రాణం. వారికి బాబాకి దూరంగా ఉండటం అయోగ్యమనిపించింది. జవహర్ అలీకి పూర్తిగా అధీనులైన ఆయన్ని చూసి గ్రామస్తుల మనసు ఉద్విగ్నమైంది. ఆయన్ని తమ ఇచ్ఛానుసారం నడుచుకునేట్లు ఎలా చేసుకోవాలి అన్న ఆలోచనలో వారు తలమునకలైపోయారు. బంగారము, దాని మెరుగు లేదా దీపము దాని వెలుగులా అయిపోయిందా గురు శిష్యుల పరిస్థితి. ఆ ఇద్దరి ఐక్యత కూడా అలాగే ఉంది. అప్పుడు ఆ షిరిడీలోని భక్తులు రహతాలోని ఈద్‌గా దగ్గరికెళ్లారు. గొప్ప ప్రయత్నం చేసి ఎలాగోలా బాబాని తీసుకొని తిరిగి రావాలని అందరూ పథకం వేసుకున్నారు. కానీ బాబా వారికి అందుకు వ్యతిరేకంగా చెప్పారు. ఆయన ఫకీరు, కోపిష్టివాడు. అతని జోలికి పోకండి. అతను నన్నెప్పటికీ విడువడు. మీరిక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి. అతన్నిప్పుడే ఊరు నుంచి వచ్చేస్ ఊరు నుంచి వచ్చేస్తాడు. మిమ్మల్ని అవమానిస్తాడు. అతని క్రోధాన్ని భరించలేం. అతని కోపం మహా కఠినం. ఇప్పుడొచ్చాడంటే కోపంతో మండిపడతాడు. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లి షిరిడీ దారి పట్టండి అన్నారు. భక్తులు బాబా ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడేం చేయాలి అనుకున్నారు. ఇంతలో హఠాత్తుగా ఆ ఫకీర్ రానే వచ్చేశాడు. సంగతేమిటో అడిగాడు. పిల్లవాడి కోసం వచ్చారా? ఏమిటి మాట్లాడుకుంటున్నారు? అతన్ని షిరిడీకి తిరిగి తీసుకెళ్ళే శ్రమ పడకండి అని మొదట్లో అన్నప్పటికీ
అతను గ్రామస్తులకి కొంచెం బెదిరాడు. తిరిగి తనే ఇలా అన్నాడు. "పదండి, అబ్బాయిని షిరిడీకి తీసుకెళ్ళండి. అతనితో పాటు నన్నూ తీసుకెళ్ళండి." ఆ ప్రకారంగా ఆ ఫకీరు అందరితో కలిసి మళ్ళీ షిరిడీ వచ్చేశాడు. అతను బాబాని వదిలితే ఒట్టు. బాబా కూడా అతని నుంచి దూరంగా ఉండలేకపోయారు. అదెలా సంభవిస్తోందో ఎవరికీ అర్థం కాలేదు. సాయి మూర్తీభవించిన పరబ్రహ్మ. అయితే జవహర్ అలీ భ్రమలో ఉన్న గుమ్మడి పండు. దేవిదాస్ అతన్ని పరీక్షించాడు. షిరిడీలో జవహర్ అలీ అనే గుమ్మడి పండు బద్దలైంది. దేవిదాసు చాలా అందంగా ఉండేవాడు. అతని కళ్ళు తేజోవంతంగాను, రూపం మనోహరంగాను ఉండేది. 10, 11 వయసులో ఉన్నప్పుడతను మొదటిసారి షిరిడీ వచ్చాడు. అలా అతను లేత వయసులో నడుముకు కేవలం కౌపీనం కట్టుకుని ఉండేవాడు. యాత్రికుడుగా వచ్చి మారుతి దేవాలయంలో దిగాడు. అప్పాబిల్, మహల్సాపతి అతని దగ్గరకు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. కాశీరాం సింపి మొదలైన వాళ్ళు అతని వంట సరుకులవి ఇస్తుండేవాళ్ళు. ఆ ప్రకారంగా అతని గొప్పతనం పెరిగింది. పెళ్లివారితో కలిసి బాబా రావటానికి 12 ముందే దేవీదాసు షిరిడీకి వచ్చి ఉండసాగాడు. అప్పాబిల్‌కి అతను పలక మీద వ్రాయటం నేర్పిస్తుండేవాడు. వెంకటేశ సూత్రం చదివించి అందరి చేత కంఠస్థం చేయించేవాడు. నిత్యము నియమంగా ఆ అభ్యాసం నడిపించేవాడు. ఈ దేవిదాసు గొప్ప జ్ఞాని. తాత్యాబా అతన్ని గురువుగా చేసుకున్నాడు. కాశీనాథ్ సింపే మొదలైన వాళ్ళు ముఖ్య శిష్యులై అతన్నాశ్రయించారు. ఈ భక్తులు దేవిదాసు ఎదుటకి తీసుకొచ్చారీ ఫకీరుని. శాస్త్రపరమైన వాదోపవాదాలు నడిపించారు. దేవిదాసు ఆ ఫకీర్‌ని జయించాడు. దాంతో వారా ఫకీర్‌ని అక్కడి నుంచి తరిమివేశారు. అతనప్పుడు అక్కడి నుంచి జారుకుని వైజాపూర్‌లో ఉండిపోయాడు. తర్వాత ఎన్నో సంవత్సరాలకు అతను మళ్ళీ షిరిడీకి వచ్చి సాయినాథునికి నమస్కరించాడు. తాను గురువు సాయి, తన శిష్యుడు అన్న అతని భ్రమంతా నశించిపోయింది. పశ్చాత్తాపంతో అతను శుద్ధుడైనాడు. బాబా అతన్ని ఇదివరకులాగానే గౌరవించారు. అలా బాబా లీలలు చాలా లోతైనవి. అతను గురువు, తాను శిష్యుడు అన్న భావనను బాబా ఈ నిర్ణయం జరిగే వరకు అలా ఉండనిచ్చారు. అతని గురుత్వం అతనిది, తన శిష్యరికం తనది అన్న ఆ ఉపదేశాన్నే సాయినాథులు ఇక్కడ స్వయంగా తమ ఆచరణలో చూపారు. మనం ఎవరికైనా చెందినవారుగానైనా ఉండాలి. లేదా ఎవరినైనా మనవారిగానైనా చూసుకోవాలి. అలా కాకుండా ఉండటం మంచిది కాదు. అది లేకపోతే మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవటం అశక్యం. బాబా ఆచరణలో ఇది ఒక ఆదర్శం. అయితే అలాంటి మనోనిశ్చయం దుర్లభం. మనసు స్థిరంగా అయినా వారే నిరాభిమానమనే పర్వతాన్ని ఎక్కగలుగుతారు. ఇక్కడ స్వబుద్ధితో చేసే చాతుర్యం పనికిరాదు. స్వహితాన్ని సాధించాలనుకునే వారు అభిమానరహితంగా వ్యవహరించాలి. దేహాభిమానాన్ని దగ్ధం చేసుకునే వారే ఈ దేహాన్ని సార్థకం చేసుకుంటారు. వారప్పుడు పరమార్థాన్ని సాధించుకోవటానికి ఎవరికైనా శిక్షరికం ఇచ్చేస్తారు. బాబా యొక్క ఈ నిర్విషయ స్థితిని చూసి చిన్న పెద్దలంతా మనసులో ఆశ్చర్యపోయేవారు. మంత్రముగ్ధుడైన అందాలొలికే ఆ జిలిబిలి చిన్నారి అంటే అందరికీ ఇష్టమేర్పడింది. జ్ఞానుల దేహ వ్యాపారాలు గత జన్మలో చేసిన కర్మలననుసరించి ఉంటాయి. వారి చేత జరిగే పనులకు వారు బాధ్యత వహించరు. కర్మలకు కర్తృత్వాన్ని వారు అంగీకరించరు. కాంతి జలపాతాలు దూకించే సూర్యుడు ఒకవేళ అంధకారంలో ప్రవేశించగలిగితేనే జ్ఞానులకు ద్వైత భావం ఉంటుంది. విశ్వమంతా తమ రూపంగానే భాసించే వారికి అద్వైతం వద్దే శాశ్వత స్థానం ఉంటుంది. ఈ గురు శిష్యుల ఆచరణ గురించి సాయినాథుల పరమభక్తుడు మహల్సాపతి చెప్పగా నేను సంపూర్ణంగా యథాతథంగా మీకు వినిపించాను. సరే, ఇప్పుడు ఈ కథను ముగిద్దాం. దీని తరువాతి చరిత్ర దీనికన్నా కఠినమైనది. దాన్ని తగు విధంగా చెప్పాను. అది వినటానికి సావధానులు కండి. మసీదు గతంలో ఎలా ఉండేదో, ఎంత గట్టి ప్రయత్నంతో దానిలో బండలు పరిచారో, సాయి హిందువో, ముస్లిమనో ఇది ఖచ్చితంగా ఎవరికీ తెలియకుండా ఎలా ఉందో చెప్తాను. దౌతి అంటే హఠ యోగ సాధనలో కడుపులోని ప్రేగులను శుద్ధం చేసే ఓ పద్ధతి. ఖండ యోగాలను అంటే హఠ యోగా సాధనతో శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి తిరిగి వాటిని కలిపే పద్ధతి.
సాయి ఎలా చేస్తుండేవారో, భక్తులు అనుభవించవలసిన బాధల్ని ఆయన స్వయంగా ఎలా అనుభవించేవారో, ఈ విషయాలన్నీ కూడా ఎక్కడా ఏమాత్రం లోటు లేకుండా చక్కటి పద్ధతిలో చెప్పటం జరుగుతుంది. హేమాడ్ సాయిబాబాను శరణన్నాడు. ఈ కథా వర్ణన ఆయన చరణ ప్రసాదమే. ఈ పుణ్య పావన కథను శ్రవణం చేయటం వల్ల సంకటాలు దూరమైపోతాయి. సర్వులకి శుభమస్తు. ఆ ప్రకారంగా సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడుపంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని శ్రీ సాయి మళ్ళీ ప్రకటమవటం అనే పేరు గల 5వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. మనకి సాయినాథులు ఇంత మంచి గ్రంథాన్ని మన మనమందరి దగ్గర వరకు చేర్చి, మనమందరము ఇంత చక్కటి సమయాన్ని సాయినాథులతో సమయాన్ని గడిపి, మనం ఎంతో చక్కగా ఆనందంగా చదువుకుంటున్న సత్య చరిత్రని మనకు అందించిన విమలా శర్మ గారికి, శ్రీరామ్ సార్‌కి, సాయినాథులకి, నారాయణ స్వామి గారికి, ఎంతో మంది గురువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి.